అధ్యక్ష, టిఫా స్కాన్లు మీకు తెలవాలి, గౌరవ సభ్యులకు తెలిస్తే మంచిది. అంటే మీకు తెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. మీరే కదా ముఖ్యంగా శాసనసభలో ప్రాంతంలో మీరందరూ ప్రజలకు సేవలు అందించేవాళ్ళు. ఒక గర్భిణీ స్త్రీకి బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి బిడ్డ కడుపులో నుంచి బయటకు రావడమే కాదు, ఇంటికి చేరుకునేదాకా ఉచిత సేవలు అందిస్తున్న నాయకుడు మా కేసీఆర్ గారు. సో ఇప్పుడు మీరు ఏంటంటే తెలిసి ఉండాలి మీకు, ఫస్ట్ బిడ్డ కడుపులో పడగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇస్తాం. అది జాగ్రత్తగా మీ నియోజకవర్గంలో ప్రతి తల్లికి ప్రతి చెల్లెకు చేరేటట్టు ప్రయత్నం చేయండి. అది రెండవ కిట్ మళ్ళీ 7వ నెలలో ఇస్తాం. ఇది న్యూట్రిషన్ కిట్ మొదటి నెల 2వ నెల. ఏముంటుంది న్యూట్రిషన్ కిట్లో? నెయ్యి కానీ, మంచి ప్రోటీన్ మిక్స్ పౌడర్ కానీ, సిరప్స్ కానీ, ఖర్జూర పండ్లు కానీ, తేనె కానీ, ఇవి ఇలాంటి ఆ తల్లికి అవసరమయ్యేటువంటి వస్తువులు. ఎందుకు? తల్లి బాగుంటే పుట్టబోయే బిడ్డ బాగుంటాడు. సో ఈ వస్తువులు దయచేసి మీ నియోజకవర్గంలో 2 దఫాలుగా పేద గర్భిణీ స్త్రీలకు అందేటట్టుగా చూడండి. ఇది మొదటిది. అదేవిధంగా మేము ఎన్సీడీ స్క్రీనింగ్ చేస్తాం, ఏఎన్సీ చెకప్ చేస్తాం. ఈ ఏఎన్సీ చెకప్ కొంతమంది ప్రైవేట్లకు పోతూ ఉన్నారు. మేము అది జరగకూడదు, ప్రతి చెల్లె కూడా ప్రతి బిడ్డ కూడా ఉచితంగా చేసుకోవాలని చెప్పి ఈ అన్ని మెషిన్లన్నీ కూడా ప్రొవైడ్ చేసినాం. అయితే ఒక టిఫా స్కాన్ అని జనరల్గా ఒక 10% ఉమెన్కు పిండం యొక్క కదలికలు కానీ అది కరెక్ట్గా ఆకృతి లేనప్పుడు అవసరమయ్యే హై ఎండ్ అల్ట్రాసౌండ్ మిషన్లో చేసే స్కాను, దాన్ని టిఫా స్కాన్ అంటారు. అది రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. ఒకసారి మీరు నన్ను దవాఖానలో తిరగాలని ఒక మంచి సలహా ఇచ్చింది. ఇప్పుడు వాస్తవానికి ఓ రోజు పేట్లబుడ్జి ఆసుపత్రికి నేను వెళ్ళి రోగులతో చర్చిస్తే, అమ్మా నువ్వు ఎట్లా ఉన్నావు, ఇంతవరకు ఎక్కడ చూయించుకున్నావు, బయట ఏమైనా చూయించుకున్నావు అంటే ఒక స్కానింగ్ బయట చేయించిన అన్నది. ఎందుకు తల్లి అంటే టిఫా స్కాన్ కావాలని డాక్టర్ గారు అన్నారు. వెంటనే దాని నిర్ణయం ఏంది? 40 లక్షల రూపాయలు ఉండే ఒక్కొక్క మిషన్ను 56 టిఫా స్కానింగ్ మిషన్లు కొని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసినాం. నౌ ఎవ్రీ స్కానింగ్ కెన్ బి డన్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. ఏ రకమైన మందులు కానీ స్కానింగ్ కానీ ప్రతి జిల్లాలో కూడా ఇలా గర్భిణీ స్త్రీల కోసం అందుబాటులోకి తెచ్చినాం. డెలివరీ తర్వాత వాళ్ళకి న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం, మంచి భోజనం పెట్టడం, వాళ్ళకి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించే కార్యక్రమం కూడా చేపట్టినాం. సో ఇవన్నీ కూడా మీరు ప్రజలకు అందేటట్టు చూడండి. ఇంకెక్కడన్నా గ్యాప్ ఉంటే మీరు కూడా హాస్పిటల్ విజిట్ చేయండి. మా అధికారుల దృష్టికో మా దృష్టికో తీసుకురండి. ఇంకా మేము బాగు చేయడానికి అందరం కలిసిమెలిసి ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనకు చాలా అవార్డులు వచ్చినాయి, ఇంకా కూడా మేము ఎక్కడ పొంగిపోతలేం. మేము 3rd ప్లేస్ వచ్చినాం, వై నాట్ ఫస్ట్ ప్లేస్? ఇవాళ మనకంటే ముందు 2 రాష్ట్రాలు ఉన్నాయి అంతే. కొన్ని రంగాల్లో కేరళ తమిళనాడు ఉంది, కొన్ని రంగాల్లో కేరళ మహారాష్ట్ర ఉంది. ఆ రెండింటినీ బైపాస్ చేయాలి, నంబర్ 1లో తెలంగాణ ఉండాలని మా అధికారులు, మేము గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ మేరకు మేము నిరంతరం కష్టపడి పనిచేస్తున్నాం. దానికి మీ అందరూ కూడా సహకారం అందిస్తే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని మొదటి స్థానం వైపు తీసుకువెళ్దామని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక అవార్డుల గురించి అవుతే మీరు బాధపడతారేమో, గిన్నిగానం అవార్డులాగా ఇంత లిస్ట్ అంటావు. అది 2 పేజీలు ఉన్నాయి, ఇక నేను అలా పోతలేను, అర్థం చేసుకుంటారు. బట్టి గారంటే నాకు అంత గౌరవం, చాలా గౌరవం అన్న. ఇక నువ్వు లేచి బాధపడుతున్నావు అని ఇక చదువుతలేను అధ్యక్ష. ఇక ఆ బీజేపీ వాళ్ళ సంగతి తెలుసు, ఢిల్లీలోనేమో అవార్డులు ఇస్తారు, గల్లీలోనేమో మమ్మల్ని ఈడొచ్చి విమర్శించుడు, తిట్లు, అది కూడా ప్రజలకు అర్థమైపోయింది అధ్యక్ష. మొత్తంగా వైద్య ఆరోగ్య రంగం గురించి ఇక ముగిస్తా, బట్టన్న బాధపడకు. ఇక కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి ఏందన్నా అవన్నీ చెప్తాను, అన్ని ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా. కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు కానీ అధ్యక్ష, పసిగుడ్డు నుంచి ముదుసలి అవ్వదాకా కానీ, బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్ష నుంచి బ్రెయిన్ ట్యూమర్ పరీక్ష దాకా కానీ, తాకినప్పటి నుంచి గుండె మార్పిడి దాకా అయినా కానీ, అంటే ఏ చిన్న రోగం నుంచి అతిపెద్ద రోగం వరకు, అవయవ మార్పిడి వరకు కూడా మేము చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఈరోజు. ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ టెల్ యూ, ఇంకా 2 చేస్తున్నాం. గాంధీలో 8th ఫ్లోర్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ బ్లాక్ తెస్తున్నాం. ఈ మధ్య చాలా అదేమైందంటే గుండె మార్పిడి, లివర్ మార్పిడి, కిడ్నీ మార్పిడి అంటే అదేదో డబ్బున్నోళ్ళ జబ్బులాగా అయిపోయింది. కానీ అలాంటి పేదలకు కూడా రావాలని చెప్పి 8 ఆపరేషన్ థియేటర్లతో గాంధీ ఆసుపత్రిలో మేము ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ బ్యాగ్ తెస్తున్నాం. పనులు ప్రారంభమైనవి, 4-5 నెలల్లో అందుబాటులోకి తెస్తాం. అంటే ఎంత దూరం ఆలోచిస్తున్నామంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్, పాపం అదొక కాస్ట్లీ రోగం అయిపోయింది. పిల్లలు పుట్టకపోతే ప్రైవేట్ ఆసుపత్రిలో చూయించుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి.
ప్రభుత్వ రంగంలో ఆ సేవలు లేవు. ఇప్పుడు దాన్ని కూడా ఆలోచించి గాంధీలో, పేట్లబుర్జులో, వరంగల్లో 3 ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ కూడా శాంక్షన్ చేసినాం, పనులు జరుగుతున్నాయి. త్వరలో వాటిని కూడా ప్రారంభిస్తాం. అంటే వెరీ మైన్యూట్లీ వీఆర్ వాచింగ్. ప్రతి చిన్న అంశాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రోగాలు వస్తే నయం చేయడమే కాదు, రోగాలు రాకుండా ఉండాలని కూడా ముఖ్యమంత్రి గారి ప్రయత్నం. దాంట్లో భాగంగానే ఇవాళ స్వచ్ఛమైన త్రాగునీరు మిషన్ భగీరథ కింద ఇచ్చిన కనుకనే వానకాలం ఎక్కడ అంటు రోగాలు కానీ, డయేరియా కానీ, మలేరియా అని చాలా వరకు తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా అధ్యక్ష, మంచి గాలి, అందుకే హరితహారం. నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత గురించి చెప్పిండ్రు. మన ప్రభుత్వ ప్రయత్నం వల్ల 7.7% ఈ రాష్ట్రంలో ఫారెస్ట్ గ్రీన్ కవర్ పెరిగినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ప్రజలకు మంచి గాలి కావాలి, స్వచ్ఛమైన త్రాగునీరు కావాలి, మంచి ఆహారం కావాలి. ఆ దిశగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. న్యూట్రిషన్ కిట్ అయితేనేమి, బ్రహ్మాండంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి ఇటు మిషన్ కాకతీయ, కాళేశ్వరంల ద్వారా 1 కోటి మెట్రిక్ టన్నుల పంట ఒక కాలంలో పండించే స్థితికి తెలంగాణను తెచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి అధ్యక్ష. ఇక బడ్జెట్ విషయంలో చివరగా వస్తే అధ్యక్ష, పోయినసారి కంటే ఈసారి బడ్జెట్లో 8% నిధులు పెంచుకున్నాం అధ్యక్ష. అదే కేంద్ర ప్రభుత్వం 3.9% నిధులు పెంచితే వైద్య రంగానికి మన రాష్ట్రంలో 8% నిధులు పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. పర్ క్యాపిటా కూడా ఇవాళ తెలంగాణ పర్ క్యాపిటా చూస్తే అధ్యక్ష 3,532 రూపాయలు. ఒక సంవత్సరం పేదల వైద్యం కోసం ప్రతి వ్యక్తి మీద మనం పెడుతున్న ఖర్చు 3,532 రూపాయలు. అదే కేంద్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 766 రూపాయలు, ఓన్లీ 766. పర్ క్యాపిటా హెల్త్ ఎక్స్పెండిచర్లో తెలంగాణ వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్పెండింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష.